ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 4వ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం 9:30 లోపు 3 పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. మరి అంతేకాకుండా ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది ఒక స్త్రీ ద్వారా. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు, మీకు దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఈ స్త్రీ వల్ల ఎటువంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాయి, అలాగే మీకు రాబోయేటువంటి ఆ యొక్క 3 శుభవార్తలు ఏమిటి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు లేనివి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి. గురువుగారు బాలాజీ రాజు గారు, మనం ఎక్కడున్నా ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి ఆధారితంగా మీకు ఉన్నటువంటి సమస్యలకైతే గురువుగారు ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి. మీకు ముఖ కవళికలు, ఫోటో, చేయి, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని మన గురువుగారు ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే మీకైతే ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన గురువుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అయ్యి మీకు ఉన్నటువంటి సమస్యలకైతే ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే తెలుసుకోండి. చాలామంది మన యొక్క గురువుగారిచే లబ్ధి పొంది ఉన్నారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశిచక్రంలోని 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. ఇక ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి. వీరికి ఎంతైతే కోపం ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు, అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడుతారు, అబద్ధాలను అసలు మాట్లాడరు, ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. దానివల్ల కొంతమంది వీరి నుండి దూరం అయిపోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. ఇప్పటి నుండి ఎన్నో కష్టాలను, బాధలను ఇప్పుడు పడతా వచ్చారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉంటాయండి. దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికైతే మంచి జీవితం అనేది రేపటి రోజున ఖచ్చితంగా ఉండబోతుంది. అయితే రేపటి రోజున వీరికి శుక్రగ్రహం యొక్క అనుకూలత కూడా వీరికి అంటే గ్రహాల యొక్క అనుకూలత కూడా మొత్తం కూడా చాలా అనుకూలంగా మారిపోబోతున్నాయండి. దానివల్ల ఎంతో అదృష్టము అనేది కూడా వీరిని వరించబోతుంది. ఇక అంతేకాకుండా రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. కష్టాల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారండి. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి. డబ్బు పరంగా బాగా కలిసి రాబోతుంది. ఇంట్లో డబ్బుకు ఎటువంటి సమస్య అనేది ఉండదు. డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది. మీకు మనశ్శాంతి అనేది కలుగుతుంది. ఇక రేపటి రోజు అంటే ఈ యొక్క రాశి వారికి బాగా కలిసి రాబోతుందండి. వీరికి తెలివితేటలు, చాలా ధైర్యం కూడా అధికంగానే ఉంటాయండి. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇక వీరి కళ్ళల్లో ఏదో ఒక శక్తి అనేది ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారండి. వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు. అయినా వీరికైతే రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అని చెప్పాలి. మరి అంతేకాకుండా జీవితంలో నుండి కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఏ పని చేసినా మంచి ఊహించిన ధనలాభాలు అయితే కలగబోతున్నాయి. మీకున్నటువంటి పనులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మీకు అంటే ఏ పని చేసినా అంతా కూడా శుభమే జరుగుతుంది. మంచి రోజులు వస్తున్నాయని చెప్పాలండి. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా చూడబోతున్నారు అని చెప్పుకోవాలండి. ఇక మరి అంతేకాకుండా అదృష్టము అంతా కూడా మిమ్మల్ని వరించబోతుంది. ఇక ఒక దైవానుగ్రహం కూడా మీ పైన అధికంగా ఉండబోతుందండి. దానివల్ల మీకు బాగా కలిసి రాబోతుంది. ఏ పని చేసినా ఖచ్చితంగా విజయాన్ని అయితే పొందుకోబోతున్నారు. మరి అంతేకాకుండా రేపటి రోజున కాలం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుందండి. జీవితము అంతా కూడా కొత్త మార్పు అనేది రాబోతుంది. మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తము కూడా తొలగిపోబోతుంది. మీ యొక్క సంపద అనేది పెరగబోతుంది. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది. మరి ఇంతకీ ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారండి. మరి అంతేకాకుండా రేపటి రోజున విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరబోతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు
ఇబ్బందులు కూడా ఉండవండి. ఇక ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు కూడా వస్తాయి, జీతాలు పెరుగుతాయి. ఇక ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వారు ఉన్నారో వారికి రేపటి రోజున ఉద్యోగము అనేది తప్పకుండా వచ్చేటువంటి అవకాశం కూడా అధికంగానే ఉంటుందండి. ఇక ఈ యొక్క రాశి వారిది చాలా జాలిగుణం అని చెప్పాలండి. ప్రతి ఒక్కరికి కూడా సాయాన్ని చేస్తూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి గొప్ప సంకల్పము అనేది ఉంటుందండి. దానికోసం వీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వారికి కొంచెం యాటిట్యూడ్ అనేది కూడా అధికంగానే ఉంటుందండి. మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడుగానే ఉంటారు. ఇక వీరికి అయితే విలువ లేనటువంటి చోట ఒక్క నిమిషం కూడా ఉండరండి. వీరికి ఏదైనా చెయ్యాలి అనిపిస్తే అది చేసేస్తారు. ఒకరికి చెప్పింది అసలు చేయరు. ఇక ఒక దైవం ఎవరంటే మీకు సాక్షాత్తు ఆ యొక్క హనుమంతుడండి. మీకు రేపటి రోజున ఆ యొక్క హనుమంతుని యొక్క అనుగ్రహం అనేది మీ పైన అధికంగా ఉండబోతుంది. అఖండ అదృష్టము అనేది దీనివల్ల మీకు వరించబోతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి అయితే మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చి తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారండి. రేపటి రోజున హనుమంతుని గుడికి వెళ్ళి చక్కగా 5 తమలపాకులను సమర్పించి 11 ప్రదక్షిణాలు చేయండి. స్వామివారికి తమలపాకులు అంటే చాలా ఇష్టమండి. దానివల్ల హనుమంతుని యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయండి. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి. ఆరోగ్యము అంతా కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. మరి అంతేకాకుండా హనుమంతుని యొక్క అనుగ్రహం అనేది మీ పైన అధికంగా ఉంటుందండి. దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మీ దగ్గరకు వస్తారు. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక తెల్ల పేపర్ తీసుకొని దాని మీద జై శ్రీరామ్ అని ఒక్కసారి రాసి మీ ఇంట్లో ఉండేటువంటి పూజ గదిలో పెట్టండి. దానివల్ల మీ ఇంట్లో ఉండేటువంటి చెడు ప్రభావాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మరి అంతేకాకుండా విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. జై శ్రీరామ్ అనేటువంటి మంత్రానికి చాలా శక్తి అనేది ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక రేపటి రోజున అయిపోయినా సరే ఆ యొక్క పేపర్ నీళ్ళలో వేసేయండి. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీకు వీలైతే కొత్త అవకాశాలు అనేవి మీకు ఎదురైతే వాటిని అసలు వదులుకోకండి. దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి. ఇక ఈ యొక్క రాశి వారికి మంచి సంతానము అనేది కలుగుతుంది. పెళ్లి కానటువంటి వారికి, ఎదురు చూసేటువంటి వారికి రేపటి రోజున దీనికి సంబంధించి ఒక మంచి శుభవార్తను కూడా మీరు వినబోతున్నారండి. ఖచ్చితంగా ఈ 2 శుభవార్తలు అయితే మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. ఇక వీరికి అయితే పెళ్లి చేసుకున్నటువంటి వారు అయితే చాలా అదృష్టవంతులని చెప్పాలండి. వారి యొక్క జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు. భార్యాభర్తల మధ్య బంధము అనేది చాలా బలంగా ఉంటుంది. ఇక ఎలాంటి గొడవలు కూడా జరగవు. ఒకవేళ గొడవలు పడినా సరే వెంటనే కలిసిపోతారు. సంతోషకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటుండ్రు. ఇక ఈ యొక్క రాశి వారు మీకు వీలైతే కోతలకు లేదంటే కుక్కలకు ఆహారము అనేది దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది ఉంటుంది. మీ యొక్క జీవితంలోని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ దూరం అయిపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది. జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. ఇక కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఇక ఈ యొక్క రాశివారు రేపటి రోజున ఎవరితో కూడా గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజున 2 వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. వారు ఏ పేర్లతో స్టార్ట్ అవుతారంటే P and M అనేటువంటి అక్షరాల పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తూ ఉంది. మరి అంతేకాకుండా వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే బుధవారము లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక రేపటి రోజున నలుపు రంగు బట్టలను అయితే అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి కూడా మీకు రావు. ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చినటువంటి రంగుల విషయానికి వస్తే ఎరుపు, పసుపు ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులండి. ఇక మీకు కలిసి వచ్చినటువంటి అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే 1, 3, 5 ఇవి మీకు కలిసి వచ్చినటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి. ఇక రేపటి రోజున మీదైనటువంటి రంగాల్లో మీకు అనుకూలత వాతావరణం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఉద్యోగంలో అభివృద్ధికి సంపాదించినటువంటి శుభవార్తలు కూడా వింటారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయండి. ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక మధ్యమ ఫలితాలు ఉన్నాయి కానీ మీ రంగాల్లో శ్రమతో కూడినటువంటి ఫలితాలను అయితే చూడగలుగుతారు. గిట్టనటువంటి వారు తపోదవ పట్టిస్తారండి. తప్పుదోవను చిన్న అంశాలను పెద్దగా చేసుకోవడం అంతా కూడా సరికాదు. శ్రీ దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు ఎంతో శుభప్రదంగా కనిపిస్తుంది. ఇంకా అదేవిధంగా శుభకాలమే అన్ని విధాలుగా
అంటే కనిపిస్తున్నప్పటికీ కూడా గౌరవ సన్మానాలు కూడా అందుకుంటారండి. వృత్తి వ్యాపార రంగాల్లో అన్నీ కూడా లాభాలే ఉన్నాయి. ఇక మిత్రజన సహకారం అనేది మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే మీరు అయితే శ్రీ లక్ష్మీ శృతి శ్రేయస్కరం లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా ఆరాధిస్తూనే ఉండండి. ఆశించినటువంటి ఫలితాలు అయితే తగ్గుతాయండి. కాలానికి అంతా కూడా మంచి పనుల కోసం వినియోగించుకోండి. ఆర్థికంగా అనుకూలత సమయం అనే చెప్పాలి. ఇక మీ యొక్క జీవితంలో రేపటి రోజున అంటే మనోబలం అనేది తగ్గకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ అనేది పెరుగుతుంది. కొందరి యొక్క ప్రవర్తన శైలి అనేది మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయం అనే చెప్పాలి. సో చూస్తున్నారు కదండి, ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మీ యొక్క జీవితంలో ఏ విధమైన మార్పులు అనేవి రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి. ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వ్యక్తులైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.